హరయే నమః. ఇప్పుడు మనము సింహాచల క్షేత్రంలో ఉన్నాము. మనందరము కూడా ఈ యొక్క సింహాచల అప్పన్నని దర్శనము చేసుకున్నాము చాలామంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమంటే, స్వామి ఎలా వెలిశాడు అంటే, ఒకప్పుడు ప్రహ్లాదుణ్ణి తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు సంహరించడానికై భటులకు చెప్పినప్పుడు వాళ్ళు ప్రహ్లాదుణ్ణి తీసుకుని వచ్చి సముద్రంలో వేయడానికి చూస్తారు. ఆ సందర్భాన హిరణ్యకశిపుడు చెప్తాడు, ఇతన్ని సముద్రంలో వేసి అతని పైన మీరు పెద్ద కొండను వేయండి అని చెప్పగా, ఆ సందర్భంలో భగవంతుడు తను ప్రహ్లాదుణ్ణి కాపాడుతాడనమాట. ఆ సందర్భంలో ప్రహ్లాదుడు తనను కాపాడినటువంటి స్వామిని ఇక్కడ వచ్చి వెలసినటువంటి స్వామిని పూజిస్తాడు అని పురాణ కథనం చెబుతోంది. అయితే ఇక్కడ విశేషం ఏమంటే, స్వామి వరాహ నరసింహస్వామిగా ఉంటాడు. ఎలా అంటే, ముఖము వరాహుడిగా, శరీరము మానవ శరీరముగా, తోక సింహం తోకగా ఉంటుందట. అందువలన ఇతడు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అయ్యాడు. అందువలన ఎన్నో యుగాల నుండి మనకు దర్శనమిస్తూ మన యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నటువంటి సింహాచల వరాహ లక్ష్మీ నరసింహుడికి ఒక్కసారి మనందరము కూడా నమస్కారం చేసుకుందాము. ఇక్కడ చెప్తారు, ఓం ద్వయావతార శ్రీ సింహాద్రి అప్పన్న స్వామినే నమః అని ఇక్కడ ఉందన్నమాట. జై శ్రీరామ్.